అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ వైజాగ్ వచ్చారు, మీ సొంత గడ్డ, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ గ్రేట్ అండి. ఎస్పెషల్లీ ప్లాస్టిక్ ఫ్రీ మూమెంట్ ఏదైతే ఉందో దీనిలో నేను సైతం అని నేను కూడా భాగస్వామ్యం పాల్పంచుకున్నందుకు చాలా బాగా అనిపిస్తుంది. సార్ మూవీలకు వస్తే ఆ మధుర గానం, ఆ లిరిక్స్, ఆ సాంగ్స్ ఇప్పుడు ఉన్నాయంటారా? ఏమంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు జనంకి ఏది నచ్చితే అది కరెక్ట్, ఇది ఉందా అది లేదా కాదు. జనం ఇప్పుడు ఏది యాక్సెప్ట్ చేస్తున్నారో అది కరెక్ట్. తేజ గారితో ఎన్నో మెలోడీస్ ఇచ్చారు, అలాంటిది కులశేఖర్ ఒక మంచి మిత్రుని కోల్పోయారు, ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా కోల్పోయాం కాబట్టి బాధగా ఉంటుంది. బట్ ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటారు. సార్ మళ్ళీ మీ డైరెక్షన్లో మూవీ ఆశించవచ్చా? కోర్స్ చాలా సినిమాలు వస్తున్నాయి, తొందరలో మీకు చెప్తాం. సార్ అప్కమింగ్ ఏ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ వహిస్తున్నారు? మీ దగ్గర నుంచి జాలువారే పాటలు ఎప్పుడు వినొచ్చు మేము? మళ్ళీ తొందరలోనే ఒక సినిమా ఆల్రెడీ చేశాను, దాని టైటిల్ అనౌన్స్ చేయకూడదు కాబట్టి ఆగాను. బట్ ఈ జనవరి లోపు ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. అది కాకుండా నేను డైరెక్షన్ చేస్తున్న సినిమాలు కొన్ని ఒకటి రెండు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, ఒకటి రెండు థియేటికల్ రిలీజెస్ అవన్నీ జరుగుతున్నాయి ప్లాన్స్. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ నేను భగవద్గీత చేశాను, అదైతే అందరూ వినండి. అది చాలా బాగా వచ్చింది, ఇప్పటికి 2.5 మిలియన్స్ దాటింది. అలాగే అతి తొందరలో రామాయణం కూడా చేస్తున్నాం. ఇది మన నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ క్యాటర్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నా. అండ్ ప్లీజ్ డూ ఫాలో. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, యాజ్ ఎ సింగర్ అప్కమింగ్ వాళ్ళకి ఏం చెప్తారు, ఏం సూచనలు ఇస్తారు? మీ స్ట్రెంత్ ఏంటో మీరు చూసుకోండి, అంతే. ఆ స్ట్రెంగ్త్తో మీరు ముందుకు వెళ్ళిపోండి. సార్ ఆ మెలోడీస్, నువ్వు నేను ఆ సినిమాలో వచ్చిన పాటలు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? సినిమా డైరెక్టర్ టేస్ట్ బట్టే జరుగుతుంది మ్యూజిక్ అనేది. డైరెక్టర్లు ఆ టేస్ట్తో వచ్చి అలాంటి పాటలు కావాలంటే అలాంటి పాటలు వస్తాయి. సినిమా కథే ఎలాంటి మ్యూజిక్ అనేది డిమాండ్ చేస్తుంది, కానీ నేను ఇచ్చేది దాన్ని బట్టి ఉండదు. ఏదైనా సినిమా కథ డిమాండ్ చేస్తే వస్తాయి, అంతే. థ్యాంక్ యూ. ఇది ఎవరైనా ప్రతి ఒక్కరు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ సింగర్స్ కానీ తమ స్ట్రెంత్ ఏదో తమ చూసుకోవాలి, కంపల్సరీగా వాళ్ళు ప్రయత్నం చేస్తే విజయం సాధిస్తారని చెప్పి ఆర్పి పట్నాయక్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.